హాయ్ గాయ్స్, మా ఫ్యామిలీ ఈ పొజిషన్లోకి ఎలా వచ్చింది, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, మా చిన్నప్పుడు ఎలా ఉండేది, మొత్తం అంతా ఈ వీడియోలో చెప్పేస్తా. వినేయండి, మరి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫుల్గా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కూడా బాగుంటాయి. నేను అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ ఇవన్నీ. ఇంక స్టోరీ అయితే స్టార్ట్ చేసేస్తా. మరి 2004లో అనుకుంటా మాకు ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. డాడీ అయితే కోవిడ్లో వర్క్ చేసేవారు. ఇంక మమ్మీ, నేను, మా బ్రో అయితే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. ఇంకా మాకైతే డాడీతో మాట్లాడాలంటే మా గ్రూప్లోకి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. అది కూడా చెప్పల రవి అని మా బావ ఉంటాడు, వాళ్ళ ఇంట్లోనే ఉండేది ల్యాండ్ ఫోను. ఇంకా మా డాడీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళైతే కేకేశ్వర్ మా ఇంటికి వచ్చి, ఇంకా మమ్మీ, నేను, మా అన్నయ్య వెళ్ళి డాడీతో అయితే ఫోన్ మాట్లాడేవాళ్ళం. ల్యాండ్ ఫోన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడేవాళ్ళము. ఇంకా 2007 ఇంకా అలా వచ్చేటప్పటికైతే ఇంకా ల్యాండ్ ఫోన్ అయితే పెట్టిచ్చేసాం మా ఇంట్లో అయితే. ఇంకా ఒక 3 years అయితే ల్యాండ్ ఫోన్ తోటే మాట్లాడాం మా ఇంట్లో మా డాడీతోటి. ఎప్పుడన్నా మాట్లాడాలన్నా ఇంకో 3 yearsకి అయితే మొబైల్స్ అయితే వచ్చేసాయి కదా. ఇంకా మా ఇంట్లో కూడా ఒక మొబైల్ అయితే తీసుకున్నారు డాడీ అయితే. డాడీ వచ్చినప్పుడు తెచ్చారు కోవిడ్ నుండి మాకైతే మొబైల్ అయితే. మేమైతే ఇంకా ఫోన్ అయితే మంచిగా గేమ్స్ ఆడుకునే వాళ్ళము. మా మమ్మీ కూడా చాలాసార్లు తిట్టేసేది ఫోన్ ఛార్జింగ్ అయిపోద్దని. అప్పట్లో నోకియా ఫోన్ అది మాదైతే. నోకియా ఫోన్ అంటే చాలా పెద్ద పేరు. గ్రూప్లో ఒక ఫోన్ ఉంటే చాలు, అయ్యి బాబోయ్ ఎంత అలా చూసేవారు అంటే, ఫోన్ అంత వీడికి, ఫోన్ అంత వీడికి అని చూసేవారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి ఆ ఫోన్లు అయితే ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు కూడా. నేనైతే ఇప్పుడు ఐఫోన్ ఇచ్చేస్తున్నా. ఈ ఐఫోన్ పట్టుకెళ్ళినా ఎవరైతే పట్టించుకోరు ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో చూస్తున్నాం కదా, చెత్త ఎరుకునోడు కూడా ఐఫోన్ వాడుతున్నాడు. మన ఇండియా అంతలా అభివృద్ధి అయింది ఫోన్ విషయంలో వేస్తే బాగా. ఇది నా ఫోన్ స్టోరీ. ఏదో చిన్నగా అనిపించవచ్చు మీకైతే. మేమైతే నిజంగా చాలా ఫేస్ చేసాం అప్పట్లో నిజంగానే ఫోన్ విషయంలో అయితే. ఏదో ఫోన్ కోసం ఏదో చెప్తున్నాను అన్నారు కదా, మీకు కూడా చిన్నప్పుడు నిజంగా ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నా చిన్నప్పుడు అయితే ఇలాగ ఉండేది. మాకైతే ఫోన్ ఉండేది కాదు, బైక్ ఉండేది కాదు, అసలు ఏముండేది కాదు మాకైతే. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి, కారు, బైక్, ఫోన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇల్లు కూడా ఉంది, మంచి ఇల్లు. మీరు కూడా పక్కాగా ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు నా ఏజ్ వాళ్ళు అయితే. నా ఏజ్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ స్టోరీ. మీరు కూడా ఒకసారి మీ చిన్నప్పుడు ఏం చేశారో అన్నీ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు, చిన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకే బాగా అర్థమవుతుంది. నిజంగా ఆ పొజిషన్ నుండి ఈ పొజిషన్లోకి వచ్చామంటే చాలా గ్రేట్. నిజంగానే దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ పొజిషన్లోకి అయితే వచ్చాం. ఇంకా బైక్ అంటారా, బైక్ కూడా చాలా మా ఫ్రెండ్స్ ఇచ్చేవారు. ఇంకా మా రిలేటివ్స్ బైక్ తీసుకునే వాళ్ళు. మేమైతే ఎక్కడికైనా మలికిపురం వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా ఇంకా రిలేటివ్స్ బైక్స్ తీసుకునే వాళ్ళు మేమైతే. ఇప్పుడు వరకు నేను ఫేస్ చేసి నేను చెప్పాను కదా, నాకు నచ్చిన విషయాలు కూడా చెప్తాను, వినండి. మరి 1999 నేను పుట్టింది అయితే. ఇంకా ఆ ఏజ్లో పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి నిజంగా. ఆ చిన్నప్పుడైతే చాలా బాగుండేది. మేము స్నానం చేయాలన్నా మా ఇంటి కాలువలో చేసేవాళ్ళం. ఒక 2-3 hours స్నానం చేసేవాళ్ళు ఈవినింగ్ అయితేప్పటికి. నేనే కాదు, మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఈవినింగ్ అయితేప్పటికి కాలువ స్నానాలు ఇవి చేసేవాళ్ళం. ఇంకా బ్రిడ్జి ఉంటుంది మా గ్రూప్లో అయితే. ఆ బ్రిడ్జి దగ్గర అయితే బ్రిడ్జి పైన కాలువలోకి అయితే ఉరికేవాళ్ళం. ఇంకా ములిగీత, వెనకీత అన్నీ కొట్టేసేవాళ్ళం ఇంకా కుర్రలందరం. మనం ఇప్పుడు ఆ కాలువలో కనీసం అడుగు పెట్టాలన్నా అడుగు కూడా పెట్టలేము. ఎందుకంటే మొత్తం కాలువ నిండా డైపర్లే. ఇంకా స్నానం కూడా ఎవరో చేయట్లేదు. ఇప్పుడున్న పిల్లలు కూడా అసలు కనీసం కాలు కూడా పెట్టలేదు కాలువలో అయితే. మేమైతే ఇంకా కాలువలోనే ఫుల్గా స్విమ్ చేసేవాళ్ళం మేమైతే. ఎవ్రీడే 2 hours అయితే చాలా బాగుండేది. ఇంక సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా చేలుగుట్లు అంటూ ఉండేవాళ్ళు మా కుర్రోళ్ళంతా. ఎందుకంటే ఇంకా క్రికెట్ అయితే ఆడతారు కుర్రోళ్ళు. ఇంకా ఏడిపెంకులాట, ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడేవాళ్ళం. కబడ్డీ అయితే నాకైతే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ మాకు కబడ్డీ పోటీలు కూడా జరిగాయి. కబడ్డీ అయితే ఆడేవాడిని నేను. ఆ కబడ్డీ తప్ప ఇంకేం ఆడను నేనైతే. క్రికెట్ రాదు, ఇంకా కబడ్డీ ఒకటే ఆడేవాడిని. కబడ్డీ ఆడితే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నేనైతే 99 కాబట్టి నేనైతే చాలా గర్వంగా అయితే చెప్పుకుంటా. ఎందుకంటే మేము చేసిన ఎంజాయ్ మామూలుగా కాదు. ఇప్పుడు పిల్లలైతే ఎవరో చేయరు నిజంగా. ఇప్పుడైతే వాళ్ళకి ఫోన్ అంటే చాలు. మాకైతే ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇంకా చేలుగుట్లు అంటేనే తిరిగివాళ్ళు మేమైతే. వీళ్ళకైతే ఫోన్లు ఉంటే చాలు. ఇంకా వీళ్ళైతే మనం చేసిన ఎంజాయ్ అయితే వీళ్ళైతే అస్సలు చేయలేకపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్ అయితే. దీంట్లో అయితే నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా. నా చిన్నప్పుడు అయితే నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నా. ఓకే మామ, ఉంటా మరి. సబ్స్క్రైబ్. నా స్టోరీ నచ్చితే ఒక లైక్, కామెంట్